గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాగార్జున గారు ముందు మీ రాము ఇలా నిల్చున్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా స్టేజ్ మీద? నాగార్జున గారు ఫస్ట్ రోజు ఎట్లా అంటున్నాడు రాము, మంచిగా అనిపించింది. రాము మంచిగా ఏం సైలెంట్ గా ఆడుతున్నావు నువ్వు. మేమంతా తగినాం అప్పుడు, మేమంతా తగినాం. కానీ పాట కూర కానీ చాలా చేసిండు నాగార్జున సార్. పాట కూడా మా సినిమా పాటలు కూడా పోలేదు. అట్లా పోయింది నా రాము నీ పాట, రటోడు నీ పాట అట్లా పోయిందని కేకలు కొడుతున్నాడు సార్. మీకు ఏ పాట ఇష్టం? రాము పాడిన పాటలు అన్ని పాటలు ఇష్టం నాకు. మీకు ఏదైనా వచ్చా ఒక పాట పాడతారా? ఏం రాదు నాన్న మాకు రాదు. పాటలు ఇంకా ఎప్పుడన్నా వాడితే వస్తుంది కానీ ఏం పాట వస్తుంది? ఇప్పుడు పాట పాడతావు అలాగే పాట రాసుకోమాలే, పాడకమాలే, అది చేసుకోమాలే. అది హైదరాబాద్ ఉంటాడు, మేము ఈడ ఉంటాం. మాకు అది చదివి తెలియదు, రాసి ఎక్కడ వాడతాడు అక్కడ మాకు ఒక రేపు ఉంటాడు, ఇంకా ఆవులెల్లుండి వస్తాడు. ఇట్లా ఇంకా మీరు రాను ముంబైకి రాను పాట వచ్చామ్మా? మాకేం రాదు. ఇట్లా ఏమో చేస్తాం చేయమంటే గానీ రాదు. ఇప్పుడు ఆ పాట వాడింటే మంచిగా ఉంటుంది కానీ ఆ పాట దొల్లది మాకు రాదు, అసలు రాదు. అప్పుడు ఎక్కడికి వాడుతున్నాం బొడ్డే ఆ పాటలు, ఎక్కడికి మస్తు చేసినాం, బొడ్డ ఇప్పుడు అన్ని మర్చిపోయినాం. అవి మర్చిపోయినాం, ఉప్పర్ పని పోయినాం కదా. వెనకటికి కోలాటము, పాటలు, ఆటలు వేసినాం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా దినాలే మర్చిపోయినాం. అమ్మ ఫుడ్ విషయంలో వస్తే భోజనాల దగ్గరే ఎక్కువ గొడవలు అయ్యేమమ్మా రాము దగ్గర కదా? మీకు ఏమనిపించింది అమ్మా అది? అంటే మన రాముకు బట్టలు వింటుంటే అవి చేస్తుంటే మన వాళ్ళు కలిసిమలిసి తింటున్నారు, ఒకరికొకరు తినబెట్టుకుంటున్నారు. షేపు కానీ అవి సంత్రాలు కానీ దానిమ్మ కానీ ఏదే కానీ పండ్లు పలరము. మన రాముకు ఒక ముక్క కూడా లేదు, ముక్క కూడా లేదు. వాళ్ళు ఇట్లా ఇట్లా అనుకుంటున్నారు, మంచిగా నేను తినబెడుతున్నాను, నేను ఇంకా ఆమె ఏంది అది నా కోపం వస్తుంది ఆమె పేరు. అయితే అందరికి థమ్స్అప్ ఇస్తుంది కానీ మా రాముకు పొంగు పట్టుకొని ఎంట పడితే కూడా థమ్స్అప్ సంజన. అప్పుడు ఏం మాట్లాడుతుంది రాముకు టార్గెట్ పెట్టాలి. ఇప్పుడు నేను రాముకు టార్గెట్ పెడతా అని మాట్లాడుతుంది. రాముకేం టార్గెట్ పెడతావు నువ్వు? రాము నీకేం చెప్తున్నాడు? నీ వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ, నీకేం మంటలేడు కదా. నువ్వు ఆయనకు టార్గెట్ పెడతా అంటే ఏం టార్గెట్ పెడతావు నువ్వు? నీవు ఆడుతున్నావు, ఆయన ఆడుతున్నాడు కదా, మంచిగా ఆడాలి. కానీ ఊరికే గెలుపుకుంటుంది ఆమె అందరికి. అందరికి ఊరికే గెలుపుకుంటుంది. పాపం ఆమెకు మన తెలుగు రాదేం రాదు. ఎర్రగా ఉంది, జర పక్కగా ఉంది. ఇన్ని దినాలు బయట ఇసిరేసి ఇంకా ఇంక ఇసిరి అంతా అది నామినేషన్ చేసినాక సారు అన్నాడు నాగార్జున సార్ ఏమన్నా అంటే, ఆమె వినా నీకు ఎందుకు ఇంత గొడవ ఎందుకు, నీకు పాత కక్షలు ఎందుకు తిరుక్కుంటున్నది అని అంటే, ఇంకా అప్పటి నుంచి దగ్గర కూర్చుకుంటున్నది పులవరకు ఆ పిల్లకు. అప్పటి నుంచి నేను ఆమెకే సపోర్ట్ చేస్తా అని ఊపుతున్నది. రెండు చేతులు ఇట్లా అట్లా ఇట్లా వెళ్తుంది. చెయ్యి నీ పెద్ద మంచివి దాంట్లో. ఎవరెవరు? భరణి గారు, హరీష్ గారు, ఇప్పుడు సంజన, ముగ్గురు మీరు పెద్ద మంచులు దాంట్లో. అందరు పిల్లలే వాళ్ళు. వాళ్ళకి ఏమైనా తప్పు జరిగితే అట్లా చెప్పాలి. తల్లి లేక కదా వాళ్ళకందరికి చెప్పాలి. నువ్వు ఆయనకు పిల్లల పేరు ఇమానానికి అమ్మ అంటుండవు కదా, అందరికి అమ్మనే. నువ్వు ఇంత ఉన్నప్పుడు అందరికి అమ్మనే. నువ్వు అమ్మ లేక అందరికి నువ్వు ఇది కాదు బిడ్డ, అది గట్ల ఇట్లా చేయాలి, ఇట్లా నడవాలి, ఈ దారిపోట నడవాలని మనం ఇంట్లో ఎట్లా చెప్తామో నువ్వు అట్లా చెప్పుకో. అయితే నీకు 10 మంది మెచ్చుకుంటారు. ఆమె దాంట్లో పెద్ద మంచి లేక పిల్లలకి అందరికి మంచిగా చెప్తుంది కదా అని అనుకుంటారు. ఆయన ఇంత కొంగు పట్టి ఎడకుంటే కూడా ఒక్క థమ్స్అప్ ఇవ్వకపోతే అందరికి ఇచ్చి మళ్ళా అది చూస్తూనే ఉండా, నన్ను లారా చూస్తూనే ఉండా. కానీ నా కొడుకు ఇట్లా అడక్కుంటే కూడా కొంగు పట్టుకొని ఇంటెంటెంటున్నా తిరిగిండు, తిరిగితే కూడా ఇయ్యకపాయ. అది బాధ వచ్చింది నాకు. ఆమె కొడుకుని ఇంత ఎట్లా చేస్తున్నానా అని బాధ వచ్చింది. ఆమె కొడుకుని ఇస్తుండే కదా,
నా కొడుకు ఆడుకోయి ఇంత అడగకుంటే గుణంగా ఇస్తలేదు అదే 10 మందికి పెట్టేటోడు నా కొడుకు ఆడుకోయి ఇట్ట అయిందా అని బాధ బాధ అనిపించింది. ఉంటుంది అంతే. నా కొడుకు ఏం మంది తినేందుకు లక్షల మంది అడగాడు, భక్తున్నారు ఆయన. దబ్బున పోయి ఇట్లా అందుకొని తినడు. ఉమ్. తింటాను అని అడిగితేనే రాము తిను అని పిలిస్తేనే పోయి తింటాడు. అవును. వాళ్ళందరూ ఒకతో మీటింగ్ పెట్టుకొని తింటారు కానీ నెమ్మది అయిపోవడమే కదమ్మా ఇదంతా బాధలు ప్రాబ్లం అని మాట్లాడితే బాగుండేది కదా అనిపించిందా మీకు? అనిపించింది కానీ వాడు మాట్లాడితే ఒక ప్రాబ్లం, మాట్లాడకుంటే ఒక ప్రాబ్లం. అది నిజమే, నిజం. మాట్లాడితేనేమో ఒకడు నీకేం తెలుసు, ఒకడు నీకేం తెలుసురా ఒకేముడు నీకేం తెలియదు రామ, మూసుకొని నీకేం తెలియదు నిలబడతాడు. రామ అంటారు. కిషే చేసుకుంటాడు లేకపోతే చేసుకుంటాడు, నిలబడతాడు. మాట్లాడనియరు ఆయనకు. కూర్చుంటాడు. రానియరు ఆయన, బయట రానియరు. ఆ, ఊరికే నా విషయం చేసేది అయిపోయి. ఏ ఉండాలి, గుడిదానికి ఛాన్స్ చేయరు. వాడింది వాళ్ళు. ఉమ్. ఆ? ఆయన ఒక బొమ్మ కూడా గుంజలేదు వాళ్ళతో పోయి, అవును, silent గా నిలిచిపోయాడు. సైలెంట్ గా నిలబడ. ఆయన వచ్చి దాంట్లో వేసింది, ఈమెనే వచ్చి ఆయన వేసిండు, ఆయన ఇష్టంతో ప్రకారం వేసిండ్రు. ఉమ్. వాళ్ళు వేసిండ్రు కదా, వాడైతే ఏమని చెప్పలేదు కదా. ఉమ్. ఉమ్. కానీ మీరు వేసి మీరు వానికి నామినేషన్ తెస్తే ఏం లెక్కనా? సైలెంట్గా ఉండిపోయాడని సైలెంట్ గా ఉంటాడంటే ఆయనకి ఏం తెలిసిందంటే లాక్కుంటుంటే ఏదైనా ఇప్పుడు ఇమానే చెప్పాలనా, ఇప్పుడు ఆమెకు రీతు చౌదరికి చెప్పాలనా అన్నట్టు కన్ఫ్యూజ్ అయ్యిండు. కన్ఫ్యూజ్ అయ్యి ఆయన సైలెంట్ గా నిలబడ్డాడు. సైలెంట్ గా ఉండి కానీ మనం అర్థం చేసుకోవాలి కదా. అవును. మనం మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పెట్టుకొని రాముకు బయటికి తోలుతామని పెట్టుకున్నామా, లేకుంటే మన ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకున్నామా మీటింగ్ అని మనకు అర్థం కావాలి కదా. అవును. ఇప్పుడు నీవు వచ్చి ఆయన దాంట్లో వేస్తుంది, ఆయన రీతు చదువు వచ్చి దాంట్లో వేసి 2 సార్లు వేసి 2 సార్లు తీసేసి మీరు వెళ్ళాలమ్మా బిగ్ బాస్ విన్నర్ అయిపోతారు. ఈ కయ్యమ్మ ఈ మన ఈమెనే రాము నీ దాంట్లో ఒకటి లేవు నేను వేస్తా అని వేసిండు. ఈమనంగా వేసిండు ఆయన. ఎందుకంటే ఫెండు లేకనో లేకుంటే మన నేను కూడా ఫేమస్ ఉండ ఆయన కూడా ఫేమస్ ఉండడు అని వేసిండు. ఆయన ఈమానం దారి వేసిండు. వేసిన దానికి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని మళ్ళా వాయ్ ఆ పిల్ల రీతు చౌదరి. ఆ రీతు చౌదరి ఎంత నోట్ చేస్తుంది. ఎవరు ఆయమ ఇంకొక ఆమె ఎవరు తనుజ కూడా అట్లా ఒరుగుతుంది. ఫస్ట్ ఏం సైలెంట్ గా ఉన్నది కానీ ఇప్పుడు అంత ఒరుగుతుంది చూడు ఆ పాప. ఆమె దాంట్లో ఉండదని నేను మొన్న ఇంటర్వ్యూకి వస్తే చెప్పిన, నీకు ఎవరు ఇష్టం అమ్మా అని అంటే నాకు ముద్దబందరంలో ఉన్న పిల్ల తనుజ నాకు ఇష్టం అని చెప్పిన. ఆమె సీరియల్ అయిపోయిన దగ్గర చూసిన, ఆ సీరియల్ అయిపోయినాక బిగ్ బాస్ వస్తుండే చూసిన. నేను ఆ పాప మంచిగా ఉంది అబ్బా అని నేను అనుకున్నా కానీ నిన్న మా రావుడు పెడితేనే కంప ఉన్నదని చెప్పి అనుకున్నా. ఏమన్నా మాట్లాడితే తలుకుంటారు ఇక ఒక్క మాట కూడా ముందరికి ముల్గనియరు, ఆయనకు ఎవ్వరు ముల్గనియరు, చెప్పనియరు కదా. ఇవాళ రేపు నోరు ఉన్నది ఊరు. ఈ నోరు ఉంటేనే ఊరు, పైసా ఉంటేనే ఏదైనా దేశం. దేశం అంటే రూపాయలు ఉంటే పలకరిస్తారు పెద్ద పెద్దలు కూడా. ఈ రూపాయలు లేకుంటే పలకరియరు ఎవరికే కానీ. అంతే. వాళ్ళు నోరుతోనే గెలుస్తున్నారు. నా కొడుకేమో సైలెంట్ గా ఉంటున్నాడు. మరి కష్టం